సార్ నమస్తే, మీ పేరు సార్? నా పేరు చిట్టిబాబు అండి. చిట్టిబాబు గారు ఏం చేస్తారు? నేను మామూలుగా ఈ డ్రామాలండి, నాటకాలకు వెళ్తాను. అవునండి. ఎంతో ఊర్లు కూడా తిరుగుంటారు. మరి మీ అనుభవం బట్టి వేసిన బట్టి చెప్పండి సార్, అసలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన నిర్ణయాలు రాజధాని పట్ల అసలు ఎలా అనిపిస్తున్నాయి మీకు? అది గతంలో అయితేనండి మరి రాష్ట్రంలో మరి అధోగతిగా రోడ్లు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడికక్కడికి ఆగిపోయినాయి. అన్ని విషయాల్ని ఈ 15 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయిన ఈ రాష్ట్రాన్ని 2 సంవత్సరాల్లో బాగు చేయటం అంటే ఎవరల్లా కాదు. దాన్ని ప్రజలు కూడా సహనంతో ఉండాలి. వాళ్ళు ఏ లోటు లేకోకుండా చేసుకుంటూ వస్తున్నారు. ఇచ్చిన మాటలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఇంతకింతకి అయిపోవాలంటే కష్టం. ఎందుకంటే మనకు తెలియని విషయం కాదు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగింది, మనం ఎలా ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నామని ఇక్కడున్న ప్రజలకు అందరికీ తెలుసు. ఆ తెలుసుకొనే మార్పు కోసం ఓట్లు వేయటం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చింది, కానీ సహజంగా చేయలేని స్థితిలో గవర్నమెంట్ ఉండింది. కానీ కొద్దిగా కష్టమైన కేంద్రం అండతోటి మెరుగుపరుచుకుంటూ వస్తున్నారు. సార్, మన ఈ రోజున రాజధాని గురించి మాట్లాడుకున్నాం. ఏదైతే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి 42 పార్టీలు కూడా ఏకీభవించి ఒక వైసీపీ పార్టీనే వెనుతిరిగి వాకౌట్ చేసిన పరిస్థితి. మరి ఇదే రోజున ఏదైతే కేంద్రం సపోర్ట్ చేసిన అమరావతిని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నేను మావిగన్కే సపోర్ట్ చేస్తున్నాను, మావిగన్కి సపోర్ట్ చేసే వాళ్ళు జగన్కి ఓటేస్తారు, అమరావతికి సపోర్ట్ చేసే వాళ్ళు చంద్రబాబు ఓటేస్తారని చెప్పి బహిరంగ సవాల్ విసిరిన పరిస్థితి. ఏం సార్, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? జగన్ గారు అన్ని విషయాల్లో శాడిజంగా ఉన్నారు. నీకు ప్రజల మద్దతు ఎలా ఉంటే అలా కొనసాగాలి. ఆయన ఈ ప్రజల మద్దతు లేకోకుండా ఈరోజు దీన్ని మళ్ళా చండాలం చేయడం ఖచ్చితంగా కరెక్ట్ కాదు. అన్ని స్టేట్లకి కూడా స్టేట్లు ఉన్నాయి, రాజధానులు ఉన్నాయి. కానీ దీనికి మొన్నటిదాకా 6 సంవత్సరాల దాకా అధిగతి లేదు. కాబట్టి అది ఆయన మార్చుకోవాలి. మార్చుకోకపోతే ఆయన స్థితిగతులు ఆయన ఆలోచన బట్టే ఉంటాయి. కాబట్టి అతను మార్చుకోవాలి. బ్రహ్మాండంగా రాజధాని అవుతుంది. ఆ రాజధాని కాకోకుండా ఒకే రాజధాని అవుతుంది. దానికి తగ్గ కేంద్రం సపోర్ట్ ఉంది. ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రజలు సపోర్ట్ ఉందండి. మెయిన్ ప్రజలు నువ్వేమి ఇస్తానన్నావో లేట్గా ఇచ్చినా, కొంత ఇవ్వలేకపోతున్నా కూడా ఎవరు కూడా అసహనం లేదు. కాకపోతే ఇస్తానన్నారు అంటే సమకూర్చుకొని ఇచ్చే పరిస్థితులు ఉన్నారు. ఆ రోజున జిఎస్టీ చూసుకుంటే విపరీతమైన జిఎస్టీ జనం చాలా ఇబ్బంది పడ్డారు. దాన్ని సడలించుకొచ్చారు. అదేవిధంగా కేంద్రం ఏ విధంగా సడలించిందో ఈ రాష్ట్రంలో కూడా ఇవన్నీ కూడా కొన్ని మెరుగుపడతాయి. రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంది. ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు వస్తున్నాయి. దానికి రెవెన్యూ పెరిగిద్ది. ఆ రెవెన్యూతో మళ్ళీ ఈ పథకాలు ఇవ్వకుండా ఉండకూడదు. కానీ అర్హులైన వాళ్ళకి ఇవ్వాలి. ఆలస్యంగా అయినా ఇస్తారు. కానీ ఆ నమ్మకం మాకుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడేమో ఇక్కడ 33,000 ఎకరాలు కాదు ఇంకా కావాలని చెప్పి మాట్లాడారు. అధికారంలోకి వస్తే 3 రాజధానులు అన్నారు. తర్వాత కాన్స్టిట్యూషన్లో అసలు రాజధాని లేదని అంశం తీసుకొచ్చారు. మరి మొన్న అయితే మావిగన్ పేరు తీసుకొస్తున్నారు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్పి. మరి నిన్న విజయవాడ వచ్చి అసలు విజయవాడే క్యాపిటల్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు వైసీపీ నాయకులకి రాజధాని పట్ల అసలు ఎలాంటి స్టాండ్ తీసుకున్నారు? అసలు ప్రజలకి ఎలాంటి సందేశాలు ఇవ్వాలనుకుంటున్నారు అసలు వాళ్ళు? సార్, అసలు వాళ్ళ విధానం ఎలా ఉందంటే ఎవరికి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఇప్పుడు మనకి ఒక దెయ్యం పట్టినప్పుడు మనం ఎలా మాట్లాడతాం, మళ్ళీ దిగిపోతే ఎలా మాట్లాడతాం, ఆ విధంగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకంత ఈ మైండ్ సెట్ కుదరలా. ఎవరికి ఇప్పుడు ఒక్కళ్ళైనా మేధావులు ఉండాలి. అందరూ ఒకే రకంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఎవరు ప్రజలు గుర్తించరు. వాళ్ళు భ్రమలో ఉన్నారు. దాన్ని మనం ఏం కాదంటలేదు. వాళ్ళు ఎలాగైనా భ్రమించుకోమనండి. కానీ ప్రజలు ఆలోచిస్తున్నారు. అంటే ఒక పక్కన మేము అమరావతికి ఎక్కడ కూడా వ్యతిరేకమని చెప్పలేదు, కానీ మమ్మల్ని ఆ విధంగా చిత్రీకరించారు కూటమి ప్రభుత్వ నాయకులు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు మావిగాని అంటారు. అసలు మన రాజధాని ఏది అంటే అమరావతి అని చెప్తే బాగుంటుందా, మావిగాని అని చెప్తే బాగుంటుందా? సార్, 5 సంవత్సరాల ఆడవాళ్ళు అల్లాడిపోయారు సార్. నీకు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇచ్చిన వాళ్ళు కొంతమంది అగ్రవర్ణం ఉండొచ్చు, లేకుండా ఎవరు ఉండరు. అగ్రవర్ణం ఉన్నంత మాత్రాన మిగతా బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు అందులో ఎంతోమంది ఉన్నారు సార్. వాళ్ళందరినీ ఎన్ని రోజులు 5 సంవత్సరాలు రోడ్ల మీద అల్లాడిచ్చారు సార్. అసలు సానుభూతి లేదు, వాళ్ళకి వ్యక్తిత్వం కూడా ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళు చేసుకున్న కర్మఫలం వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇంకా దాన్ని కూడా కాదనుకుంటే వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం. అంటే 2029లో ప్రజా తీర్పు ఎవరి పక్షాన ఉంటుంది? అంటే ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడుతున్నారో మావిగన్ మీద స్టాండ్ ఉంటారు, మావిగన్ సపోర్ట్ చేసే వాళ్ళు జగన్మోహన్ ఓటేస్తారు, అమరావతి సపోర్ట్ చేసి చంద్రబాబు ఓటేస్తారు. ఇక్కడ 2 పార్టీల మధ్య కాదు ఎలక్షన్స్ అనేవి, మావిగన్ వర్సెస్ అమరావతి అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏం సార్ మీ సపోర్ట్ ఎవరికి, అమరావతిగా మావిగన్గా? సార్, మీకు ఒక విషయం చెప్తాను సార్. పథకాల వల్ల ఆధారపడి ఆ ప్రభుత్వం నడిచింది.
పథకాలు అర్హులైన వారికి ఇవ్వాలి, కానీ అసలు దేశాన్ని రాష్ట్రాన్ని పాడు చేసుకొని చండాలం చేసుకొని పథకాలు అనుభవించే స్థితి మాకు వద్దు సార్. నేను కూడా ఒక పథకాన్ని అనుభవించాను, కానీ ఆ నగరం పాడు చేసుకొని మన అభివృద్ధి పాడు చేసుకొని ఆ పథకం నాకు ఏం ఉపయోగపడుతుంది సార్. అందుకని ఈ పథకాలు శాశ్వతం కాదు, రాష్ట్ర రాజధాని అభివృద్ధి శాశ్వతం. కాబట్టి వాళ్ళ భ్రమలో ఉన్నారు, మనమేం కాదనలేం. వాళ్ళు అలాగే భ్రమలో ఉండాలి. ప్రజలందరూ డెవలప్మెంట్ కోరుకుంటున్నారా, పథకాలు కోరుకుంటున్నారా? డెవలప్మెంట్ కోరుకుంటున్నారు సార్. మనం రాష్ట్రం బాగుంటే పిల్లలకి చదువులు బాగుంటాయి, చదువులు బాగుంటే ఉద్యోగాలు బాగుంటాయి. ఈ రాష్ట్రాన్ని పునాదులు వేసేది భవిష్యత్తు తరాల వాళ్ళకి, కానీ మన ఈ పథకం తీసుకొని మనం బాగుపడాలని కాదు సార్. రానున్న వాళ్ళకి, భావితరాల పిల్లలకి ఈ రాష్ట్రం మంచి భవిష్యత్తుని ఇవ్వాలని కోరుకోవాలి, కానీ ఈ పథకాలు ఇచ్చి వీళ్ళని పాడు చేయడం తప్ప రెండోది లేదు సార్. కాబట్టి అభివృద్ధిగా ఓటేస్తారు, అభివృద్ధిగా పట్టం కడతారు. వీళ్ళు భ్రమలో ఉన్నారు, వాళ్ళు భ్రమలో ఉంటే మంచిది. అభివృద్ధి అంటే ఏంటి అసలు మీ ఉద్దేశంలో? అభివృద్ధి అంటే ఇంతకుముందు 5 సంవత్సరాలు రోడ్లకి అనేది ప్యాచ్లు కూడా వేయలేదు సార్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎక్కడ కాలువలు గేలవలు పూడికలు తీయలేదు సార్. అట్లాగే అన్ని రంగాలు కుంటుపడ్డాయి సార్. అవన్నీ మెరుగుపరుచుకుంటూ వచ్చారు. వాళ్ళ రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. అంతకు ముందు చూస్తే ప్రకాష్ నగర్ సెంటర్లో 3 అడుగులు గొయ్య, కార్పొరేషన్ 3 అడుగులు గొయ్యి పడ్డాయి. ఇవన్నీ మెరుగుపడ్డాయి. ఆ మాసికలు వేశారు. తర్వాత బడ్జెట్ వచ్చిన తర్వాత రోడ్లు వేశారు. నేషనల్గా వేశారు. మిగతా రోడ్లు పరిస్థితి ఏంటి సార్? అవన్నీ మెరుగుపడుతున్నాయి. జనం అభివృద్ధి కోరుకుంటున్నారు, కానీ ఈ పథకాలు కోరుకునే స్థితిలో ఇక దిగజారని నా నమ్మకం.